గుంటూరు నగరంలోని తాడికొండకు సంబంధించినటువంటి పిఎస్ పరిధిలో ఈ మధ్య కాలంలో మారణాయుధాలు ఇంట్లో దొరకనటువంటి కేసుకు సంబంధించిన దాంట్లో విజయ్ హర్ష అనేటటువంటి యువకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అతని దగ్గర లైసెన్స్ లేకుండా వెపన్స్ కలిగి ఉండటంతో పాటు కొన్ని బుల్లెట్స్‌ను కూడా అతను కలిగి ఉన్నాడు. వాటన్నిటిని కూడా మిస్‌యూజ్ చేస్తున్నాడు అనే విధంగా కూడా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంలో ఆర్మ్స్ యాక్ట్ ఏదైతే ఉందో అది పెట్టి అరెస్ట్ చేశామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో అతన్ని రిమాండ్ కూడా చేయడం జరిగింది. అయితే అసలు ఆ కేసు అనేది కూడా అంతా కూడా ఫేక్‌గా జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్‌లో దొరకలేదు. పూర్తిగా నోటీసులు అందుకున్న తర్వాత తన తనయుడు విజయ్ హర్ష పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోవడం జరిగిందనే విధంగా కూడా హర్ష వాళ్ళ తల్లి హైమావతి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు అసలు లైసెన్సు లేనటువంటి వెపన్స్ అతని దగ్గర లేవు. ఈ బుల్లెట్లు ఏవైతే ఉన్నాయో ఆ బుల్లెట్లు చూపించినవి కూడా అవి క్రియేట్ చేసినవే తప్ప అతనికి సంబంధం లేదనే విధంగా చెప్తున్నారు. ఆమెతో మాట్లాడదాం. ఏంటండి అసలు ఏం జరిగింది ఆ రోజు? బాబు 19వ తారీఖు వెళ్ళి డైరెక్ట్గా ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత బాబు వెపన్స్, తన దగ్గర ఉన్న బుల్లెట్స్ వాళ్ళు వీడియో తీసుకోవడం జరిగింది. కానీ తర్వాత బాబు లోపలికి వెళ్ళిన తర్వాత కారు బయటికి వెళ్ళిందండి. కారు బయటికి వెళ్ళి కొంచెం సేపు ఉన్న తర్వాత మళ్ళీ కార్ని పోలీసు వాళ్ళు తెప్పించుకొని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారండి. అప్పుడైతే బుల్లెట్స్ని మార్చారు. అంటే అప్పుడు ఆ కార్లోనే ఉన్నాయా గన్స్ ఇవన్నీ? కారులోనే ఉన్నాయండి. లోపలికి తీసుకెళ్ళలేదండి. అప్పుడు కారులోనే ఉన్నాయి. ఆ బుల్లెట్స్ మార్చారు. మార్చిన తర్వాత ఆ కారుని ఎవరు డ్రైవింగ్ చేస్తుంది? ఎవరున్నారు? మీ వ్యక్తులు ఉన్నారా? తెలీదండి నాకు. ఎవరు వెళ్ళారనేది తెలియదు. అసలు అక్కడికి వెళ్ళింది కూడా మాకు తెలియదండి. సోమవారం మధ్యాహ్నం 1:30, 1:15 ఆ ప్రాంతంలో నగరంపాలెం సిఐ గారు ఫోన్ చేపించారండి వాళ్ళ డాడీకి. మాకేంటంటే ఈయన మధ్యాహ్నం మ్యాథ్ తీసుకొని వస్తుంటే ఎవరో ఒక బాబు కనిపించి, ఆ బాబు కూడా అంటే పిల్లల ఫ్రెండ్స్ తెలియదు కదండి అందరూను. అంకుల్ విజయ్ ఇట్లా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని చెప్తే ఈయన ఇంటికి వచ్చారు గబగబా. ఇంకా ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అప్పటికే 1:30 నుండి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము అక్కడ ఉన్నప్పుడే వాళ్ళు ఫోన్ చేశారు, విజయ్ హర్ష ఇక్కడ ఉన్నాడు అని అనేసి మీకు తెలియజేస్తున్నాము, హర్ష ఇక్కడ ఉన్నాడు అని చెప్పారు. సరే అని వెళ్ళాము. ఇక్కడే ఉన్నామండి, 1:30 నుండి వెయిట్ చేస్తున్నాం అని చెప్పారు. బాబు అక్కడ ఉన్నాడేమోనని వాళ్ళందరినీ అడిగాను, ఎక్కడా లేడండి. తర్వాత బాబుని కారులో తీసుకొని వచ్చారు. తీసుకొని దిగ్గానే నేను ఎదురెళ్ళి బాబుని పట్టుకున్నాను. పట్టుకుంటే కానిస్టేబుల్ అమ్మ పట్టుకో మాకు దూరం జరుగు అన్నారు. లోపల తీసుకెళ్ళాక సిఐ గారు మాట్లాడండి, మా ముందు మాట్లాడండి అన్నారు. ఏంటి నాన్న అన్నాను. అమ్మ ఇలా తీసుకెళ్ళారు, కొట్టి నన్ను అమ్మాయిని ఇరికిస్తానన్నారు అని ఇట్లా ఎవరు కొట్టారంట? ఎవరు ఇరికిస్తానని బెదిరించారు? సిఐ మల్లికార్జునరావు గారండి. నన్ను ఇట్లా అని బెదిరించారు. సంతకం పెట్టానమ్మా, అందులో ఏమి రాశారో కూడా నాకు తెలీదు. నేనైతే సంతకం పెట్టాను ఇంకా బలవంతంగా అని చెప్పాడు. అప్పుడైతే అదే చెప్పాడండి. తర్వాత ఇంకా లోపలికి తీసుకెళ్ళారు. ఇంక వాడిని బయటికి రానివ్వలేదు. మంచినీళ్ళు అడిగినా కూడా మేము బాటిల్ ఈయన గబికిన మూత ఓపెన్ చేశారు. అవి ఇవ్వకూడదు అని అన్నారు. ఒక కానిస్టేబుల్ గారు తాగి ఆ వాటర్ ఇచ్చారు, తాగాడు. ఆ తర్వాత మేము హాస్పిటల్ తీసుకెళ్తున్నాము బాబుని, మీరు రండి, తర్వాత మేము ఇక్కడికే వస్తాము అన్నారు. సరే ఇక్కడికే వస్తారు కదా అని మేము అక్కడే వెయిట్ చేస్తున్నాము. తర్వాత అక్కడ నుండి డైరెక్ట్గా కోర్టుకు తీసుకెళ్ళారండి. అక్కడ మా లాయర్ గారు ఉన్నారు. మా లాయర్ గారికి ఈ విషయం తెలిసి వెంటనే అందరం అక్కడ కోర్టు దగ్గరికి వెళ్ళామండి. కోర్టు దగ్గరికి వెళ్ళాక ఏయో అన్ని సర్టిఫికేట్స్, ఏయో ఫామ్స్ అన్నీ చూపించి అక్కడ రాసిన కంప్లైంట్ కూడా చదివి బాబుని సంతకం పెట్టమన్నారు. బాబు అయితే నేనైతే పారిపోలేదు ఎక్కడికి, నేను వచ్చి లొంగిపోయాను, నన్ను మీరు అరెస్ట్ చేయలేదు కదా, ఎక్కడో నేను వచ్చిన వాడిని, నేను నిన్న వచ్చాను, మీరు ఇప్పుడు అరెస్ట్ చేసినట్టు చూపించారు, నేను దాని మీద సంతకం పెట్టను అన్నాడండి. మేమేమి నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా, సంతకం పెట్టు అన్నారు. మా లాయర్ గారు కూడా ఆ టైం కూడా వేయమన్నారు సంతకం పెట్టి. వాళ్ళైతే ఒప్పుకోలేదండి సంతకం పెట్టి టైం వేయటానికి. సంతకం అయితేనే పెట్టండి అని చెప్పారు. కొంచెం వాదులాట జరిగిన తర్వాత సంతకమే చేశాడు బాబు.
ఒక ఫేక్ సర్టిఫికేట్ ఏదో క్రియేట్ చేసి పెట్టారండి. ఆ ఫేక్ సర్టిఫికేట్ ఏంటో తెలీదు మాకు కూడా. ఇది నాది కాదు. ఈ సర్టిఫికేట్‌కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ సంతకం నాది కాదు అని అన్నాడు బాబు. కాదు, దాని మీద కూడా నువ్వు సంతకం చేయాల్సిందే అన్నారు. ఇది ఒరిజినలో కాదో తెలియటానికి మీరు క్యూఆర్ కోడ్ ఉంటది. దాని మీద స్కాన్ చేసుకోండి అని బాబు చెప్పాడు. అయినా కూడా ఇంక వాళ్ళు సంతకం పెట్టించుకొని జడ్జి గారు అడిగినప్పుడు నిన్ను కొట్టారా అంటే కొట్టలేదని, అరెస్ట్ చేశారా అంటే చేశారని, నువ్వు దొరికావని, నువ్వు వచ్చావని కాకుండా పోలీసులే పట్టుకున్నారని చెప్పమని చెప్పారు. కొట్టారు కదా! నేను అలా ఎలా చెప్తాను అనని బాబు అన్నాడు. కాదు, అలా చెప్పకూడదు ఇక్కడ జడ్జి గారి ముందన్నారు. సరే అని బాబు అదే చెప్పాడు. పోలీసు వాళ్ళు ఒకటే చెప్పారు, అయ్యా మేమేమి నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా! వీళ్ళంతా అక్కడ ఉన్నదంతా నగరం పాలెం స్టాఫ్ అండి. మేమేమన్నా నిన్ను ఏమన్నా అన్నామా? మేమేం అనలేదు కదా నిన్ను. చెప్పయ్యా అన్నారు. సరే అని ఇప్పుడు ఏం కాదులే, చెప్పండి అనని అందరూ అన్నారు. సరే అని చెప్పి ఇంకా అదే చెప్పారండి జడ్జి గారికి కూడా. ఇంక తర్వాత బాబుని రిమాండ్‌కి తీసుకెళ్లారండి. ఇలా కొట్టి బలవంతంగా బ్లాక్‌మెయిల్ చేసి మరి లేనిపోయిన సెక్షన్‌లన్నీ పెట్టారండి. బాబు దగ్గరైతే అక్రమమైన వెపన్స్ ఏమీ లేవండి. 2 స్పోర్ట్స్ వెపన్స్ ఉన్నాయి. ఇంకొకటొచ్చి ఎప్పుడన్నా ఇప్పటివరకు మా పరిస్థితి బాలేదు. ఇక నుండి మ్యాచెస్ ఆడాలన్న ఉద్దేశం బాబుకుందండి. మొన్న స్టేట్ మీట్‌కి కూడా ఫీజు కట్టాడు. అయితే వాడి చేతికి గాయం వల్ల వెళ్ళలేకపోయాడు. ఇంకొకటేంటంటే అక్కడికి ఆ వెపన్స్ తీసుకొని వెళ్ళేప్పుడు ఏదన్నా ఇబ్బంది జరుగుతదేమోనని జెప్పేసి, ఇబ్బంది జరగకుండా ఉండడం కోసమని సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమని గన్‌కి పెడితే కలెక్టర్ వారి ఆఫీస్ నుండి ఆర్డర్స్ వచ్చాయండి. ఆర్డర్స్ వచ్చిన తర్వాతే బాబు వెపన్ కొనుక్కున్నాడు. ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్ పెడితే వెరిఫికేషన్ చేయకుండా కలెక్టర్ గారి ఆఫీస్‌లో లైసెన్స్ ఏమి ఇవ్వరు కదండీ! పర్మిషన్ ఇవ్వరు గదా! అది మెయిన్ అండి అసలు. అది దొంగ సర్టిఫికేట్‌లన్నీ పెట్టి, ఈ ఫేక్ లైసెన్స్‌లని పెట్టి అక్రమంగా ఇరికించడమే కదండీ బాబుని. అదే. ప్రధానంగా అసలు ఇక్కడ మీ అబ్బాయికి గానీ, ఆ సీఏ మల్లికార్జునరావుకి సంబంధించి ఏంటి వివాదం? ఎందుకు మీరు కొట్టాడని అనుకుంటున్నారు అది? బాబు 2014 10థ్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి రైఫిల్ షూటింగ్‌కి సంబంధించి పేపర్‌లో ఒక యాడ్ వచ్చిందండి. సమ్మర్ కోచింగ్ అని. ఇక దాన్ని చూసి బాబు ఎళ్ళాడు. అప్పుడు వీడి ఇంట్రెస్ట్ చూసి మల్లికార్జున గారు అప్పుడు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళండి బాబుని. అలా నేర్చుకున్నాడు. ఇంటర్మీడియేట్ తర్వాత ఆయన ఇంకా కోచింగ్ ఇచ్చారు బానే. తర్వాత ఆయన స్నాప్ జిమ్ పైన ఏదో అకాడమీ పెట్టారండి. అందులో వచ్చే పిల్లలకి మా బాబే ట్రైనింగ్ ఇచ్చేవాడండి ఉదయం, సాయంత్రం. దానికి గాను 14,000 జీతం ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత అక్కడ జిమ్ములో ట్రైనర్‌గా పనిచేసినప్పుడు వాళ్ళ బాబు కూడా వచ్చేవాడండి కోచింగ్‌కి. వాళ్ళ బాబు వెపను మా బాబుకి ఎయిమ్ చేశాడండి. ఎయిమ్ చేస్తే హ్యాపీ ఆపు, ఆపు అని బాబు ఎంత ఇచ్చేసినా కూడా ఆపలేదు, దించలేదని చెప్పేసి బాబు ఫాస్ట్‌గా ఎళ్లి వాడిని ఒక దెబ్బ వేయటం అయిందండి. ఆ తర్వాత అప్పటి నుంచే ఆయన ఆ టైంలో ఒక రూమ్‌లోకి తీసుకెళ్ళి బాబుని కొట్టాడు. తర్వాత తిట్టారు బానే. ఆ తర్వాత అక్కడి నుండి బాబు అక్కడ పనిచేసేప్పుడే బాబుకి ఒక బ్యాగ్ ఇవ్వడం జరిగిందంటండి రిపేర్ చేయించమని. రిపేర్ చేసి వాళ్ళకే ఇచ్చాడంట. ఆ బ్యాగ్ కోసం కూడా సిఐ మల్లికార్జున గారు ఆనంద్ గారనే ఒక కానిస్టేబుల్‌ని తీసుకొనొచ్చి మా ఇంట్లో సోదా చేశారండి. ఇలా ప్రతి విషయంలోనూ ఆయన మమ్మల్ని టార్గెట్ చేసినట్లుగా ఇచ్చేశారు. ఆ తర్వాత వచ్చేప్పటికి మళ్ళీ రమ్మని అడిగారండి. అప్పుడు ఇక్కడ ఈ జిమ్ సెంటర్ పైన స్నాప్ జిమ్ పైన పెట్టిన రేంజ్ మూసేశారండి. అప్పటికే ఇంకా వీడు మానేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో పైన కట్టారండి రేంజ్. అక్కడికి రమ్మన్నారు. అక్కడికి కూడా 2, 3 పిల్లలు వచ్చేవాళ్ళు అనుకుంటా అండి. వాళ్ళకి కూడా బాబు ట్రైనింగ్ ఇచ్చేవాడు. అక్కడ కింద ఫ్లోర్ మీద మ్యాట్ మీద కింద మ్యాట్స్ ఉంటాయంటండి. నాకు కూడా తెలీదు రేంజ్‌ల గురించి. వాటికి పిల్లెట్స్ ఇవి ఏయో కొట్టారండి. అయి కొడితే వాళ్ళ బాబే కొట్టాడు. కానీ మా బాబు కొట్టాడనేసి మా బాబు మీద ఫైర్ అయ్యారాయన. ఆ తర్వాత ఈయనకి నాకు అవ్వదులే అనేసి అప్పటినుంచి అసలు ఇక పూర్తిగా మానేశాడండి. ఆ తర్వాత అడిగారు ఎందుకని రావట్లేదని. నేను చెప్పాను, బాబు గ్రూప్స్‌కి వెళ్ళడానికని జాయిన్ చేస్తున్నానండి. డిగ్రీ అయిపోయింది కదా అన్నాను. అక్కడ గ్రూప్స్ జాయిన్ చేద్దామని కోచింగ్‌కని ఎళ్ళాము. అప్పుడే కరోనా టైం అండి.
ఇంకా సెంటర్లన్నీ క్లోజ్ చేశారు. ఇంకా అలా క్లోజ్ చేసిన తర్వాత బాబు ఇంట్లోనే ఉన్నాడు కదా అని ఎంఏ చేయమ్మా, ఊరికే ఉండి ఎందుకు, ఒక డిగ్రీ వస్తుంది కదా అన్నాను. ఎంఏ చేశాడు బాబు. అది అయిపోయిన తర్వాత 6 వీక్స్ కోర్స్ వచ్చిందండి ఈ షూటింగ్కి సంబంధించి. ఆ 6 వీక్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిప్లొమా వచ్చిందండి. డిప్లొమా చేశాడు. డిప్లొమా తర్వాత డి కోర్స్ అంటండి. డి లైసెన్సు, సి లైసెన్సు, బి లైసెన్సు, జడ్జ్ అండ్ జ్యూరీ కోర్సు, తర్వాత పారా కోర్స్ అండి. ఇవన్నీ బాబు చేశాడండి. ఇప్పుడు వచ్చేప్పటికి ఇక్కడ ఒక పోటీ వచ్చిందండి. లైసెన్సుల కోసమని సంతకాలు పెట్టేది అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ వచ్చిందంటండి. దానికి మల్లికార్జున్ గారు కూడా అప్లై చేశారంట. ఆ విషయంలో బాబుకి కలెక్టర్ ఆఫీస్ నుండి మల్లికార్జున్ గారు ఇలా అప్లై చేశారని ఎవరో ఫోన్ చేశారంటండి. ఆ తర్వాత ఆయనకు కూడా చెప్పడం జరిగిందంట ఈ విషయం. వాళ్ళు కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు ఎవరో తెలియదు నాకు. ఇలా తర్వాత మల్లికార్జున్ గారు ఫోన్ చేసి, ఏ అంత పెద్దోడివి అయిపోయావా, కలెక్టర్ ఆఫీస్ నుండి నీకు ఫోన్ వస్తే నాకు చెయ్యొద్దా అని గట్టిగా మాట్లాడారంట. ఆ తర్వాత కూడా చాలా ఫోన్స్ చేసి మా వాడిని చాలా హెరాస్ చేశారు. ఇక ఇవన్నీ ఆయన కడుపులో పెట్టుకొని ఇంకా ఎవరో ఎప్పుడో ఒక పేపర్ క్లిప్, చిన్న ఒక పేపర్ క్లిప్ పెట్టుకొని అందులో గన్స్ మాఫియా అనో లేదా గన్స్ దందా అనో అనేసి వేయించారండి. దాన్ని బేస్ చేసుకొని ఇంక వీడిని టార్గెట్ చేశారండి. టార్గెట్ చేసి బలవంతంగా లేనిపోయిన కేసులన్నీ ఇరికిచ్చారు. ఇంకా విచారణ ఉందండి. ఆ విచారణలో ఇంకా ఏ కేసులు పెట్టి బాబుకి బెయిల్ రాకుండా చేస్తారోనని నాకు చాలా భయంగా ఉందండి. బాబుకి ఏదైనా జరిగితే మాత్రం పూర్తి బాధ్యత మల్లికార్జున్ గారిదేనండి. మా ఇంటికి సంబంధించి కూడా, మా ఇంట్లో వాళ్ళకి సంబంధించి కూడా, పాపకు కానీ, ఆయనకు కానీ, నాకు కానీ ఏ ఇబ్బంది వచ్చినా కూడా పూర్తి బాధ్యత ఆయనదేనండి. ఈ విషయంలోనండి ఒకటే అండి, నేను ఎస్పీ గారికి డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ చేద్దామని నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఈ 3 రోజుల నుంచి. కానీ ఈ పేపర్లో వచ్చిన భయంకరమైన వార్తలు ఎలా రాశారంటే అలా రాశారండి. అవన్నీ చూసి అసలు ఎస్పీ గారికి నాకు ఇంటర్వ్యూ ఇస్తారో లేదో అని కూడా నాకు భయం వేసింది. ఎవరిని కలవాలన్నా నాకు ఆ భయంతోనే ఉన్నానండి. అసలు ముఖ్యంగా ఏంటంటే నేను ఇక్కడ ఒకటి ధన్యవాదాలు చెప్పుకోవాలండి. బాబు ఇలా షూటింగ్ డిఫరెంట్ కోర్స్ కదండి, అలా చేశాడు. ఏం జాబ్స్ వస్తాయని అందరికీ డౌట్ ఉండేది. నాకు కూడా భయం ఉండేది. కాకుంటే నేను బయటపడేదాన్ని కాదు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని క్రీడాకాలను అభివృద్ధి చేయడానికి కోసం అని చెప్పేసి ఆయన ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అకాడమీలన్నీ ఏర్పాటు చేశారండి. వాటిలో బాబుకు అవకాశం వచ్చిందని నేను ఎంతో సంతోషపడ్డాను. బాబు మామూలుగా కోచ్గా అక్కడ అవుట్సోర్సింగ్ అన్నట్లు జాయిన్ అయ్యాడండి. 7 నెలలు చేశాడు. అప్పుడు అక్కడ తిరుపతిలో చైర్మన్ రవినాయుడు గారు బాబుని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళండి. ఆయన ఎంకరేజింగు, బాబుకి పని చేయాలన్న తపనతో అక్కడ అకాడమీలకు కావాల్సిన పనులు కూడా చాలా బాబు చేస్తూ ఉండేవాడండి. రీసెంట్గానే హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్ పోస్టులు పడినాయండి బిఫోర్ లాస్ట్ మంత్లో 1 తారీఖు ఇంటర్వ్యూ అయిందండి. బాబే హెడ్ కోచ్ గాను, అసిస్టెంట్ కోచ్ గాను బాబు ఒక్కడే ఉన్నాడండి. ఎవరూ లేరు క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. హెడ్ కోచ్గా బాబుకి జాబ్ ఇచ్చారు. 10వ తారీఖు జాయిన్ అయ్యాడండి. 20 రోజులు మాత్రమే పనిచేశాడు. ఎంత సంతోషపడ్డాము. కానీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని వచ్చిన జాబ్ కూడా ఇలా ఈ అక్రమ కేసుల వల్ల పోయిద్దేమోనని కూడా భయంగా ఉందండి నాకు. ఎక్కడ ఏం జరుగుతుందో అనేది కూడా భయమేస్తుందండి. ఈ విషయంలో స్పందించి ఎస్పీ గారు, ఇంకా ఉన్నతాధికారులు కూడా స్పందించి, ఆ తర్వాత సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు కూడా స్పందించి ఈ విషయంలో పూర్తి నిజానిజాలు తెలుసుకొని మా బాబుని ఇంకా అభివృద్ధి చెందేలా చూడాలని కోరుకుంటున్నానండి నేను. అంటే గతంలో కూడా సీఏ మల్లికార్జున్ మీ ఇంటికి రావటం కానీ, అతనితో ఫోన్లో వేధింపులు గురి చేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయండి? ఆ ఫోన్లో నేను డేటా కూడా ఇస్తానండి. నా దగ్గర ఫోటో ఉంది, అది కూడా తీసుకోండి. ఆయన ఏదో విషయంలో బాబుని, ఇంకా ఆ తర్వాత వాళ్ళ బాబుని కొట్టిన దగ్గర నుంచి ఆయన పూర్తిగా మారిపోయారండి. ఏదో రకంగా బాబుని డిస్కరేజ్ చేస్తానే ఉన్నారండి. బాబు అయితే ఇప్పుడు సహజంగా పిల్లలు ఏంటంటే పొగిడితే చెప్పుకుంటారండి. మా వాడు తిట్టినా చెప్తాడండి ఇంట్లో, ఫలానా ఇలా జరిగింది, ఇలా అన్నారు అని అనేసి. అది వాస్తవం అండి. అప్పటి నుంచి ఏదో రకంగా వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే ఇంకా టార్చర్ పెరిగిందండి. అసలు మొన్న 10 రోజులు కూడా ఈ మల్లికార్జున్ గారు మా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత అంతకుముందు కూడా బాబు దగ్గర వెపన్స్ ఉన్నాయి. ఈ మెంటల్ టార్చర్కి బాబు ఏం చేసుకుంటాడో అని మాకు చాలా భయం వేసిందండి.
ఈ వీటన్నిటి నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. తీరా చూస్తే ఇప్పుడు భయంకరమైన పేపర్ యాడ్స్ ఇవన్నీ చూసేప్పటికి ఇంకా కుంగిపోయామండి. ఇప్పుడైతే మొదటగా మీరు చెప్తున్నట్టు మీ అబ్బాయికి అసలు ఫస్ట్ ట్రైనింగ్ అంటే సమ్మర్ క్యాంపు ద్వారా ఇచ్చినటువంటి సిఏ మల్లికార్జునే అతన్ని ఒక కేసుల్లో ఇరికిచ్చేటటువంటి దాకా వచ్చిన సిచ్యువేషన్ ఎట్లా చూసుకోవచ్చు? అది కేవలం వాళ్ళ బాబుని కొట్టాడన్న కారణమేనండి అసలు. మరి ఆయన ఎంతైనా గవర్నమెంట్ ఎంప్లాయీ, పోలీస్ డిపార్ట్మెంటు, మా బాబుని కొట్టడం అనేది సహజంగా ఇప్పుడు నేను ఎలా బాధపడుతున్నానో ఆయనకి అలానే బాధ ఉంటుంది కదండి. ట్రైనింగ్లో భాగంగానే కొట్టారా లేదా వ్యక్తిగతంగా కాదు కదా అది జరిగింది? ట్రైనింగ్లో భాగం కాదండి, వ్యక్తిగతంగానే కొట్టారు ఆయన. ట్రైనింగ్లో అయితే ఏం లేదండి, వ్యక్తిగతంగానే వాళ్ళ బాబుని కొట్టాడన్న కోపంతోనే ఆయన కక్ష సాధింపులండి. అప్పటి నుంచే నువ్వు ఎలా ఎదుగుతావు అనేది చూస్తాననేసి బెదిరిస్తానే ఉన్నారండి. అంటే అప్పుడు ఏం చెప్పలేదా మీరు స్టాప్ అయిపోయిందని కానీ లేకపోతే అనుకోకుండా జరిగిందని కానీ ఏమైనా చెప్పడం జరిగిందా? మా దాకా లేదండి. మేము ఆయన ఎక్కడో ఆఫీస్కి వెళ్తారు, మేము మా పనుల్లో పాప పనులు చూసుకుంటా, ఇక్కడ వ్యవసాయం పనులు, మేము ఈ పనుల్లోనే ఉన్నామండి. అయితే బాబాయ్ అక్కడ ఇంకా మానేశాడు కదా, ఇంకా మనకి ఆయనతో మనకు అనవసరం అనిపించింది, ఇంకా మానేసామండి. అంటే ఏం లేదు, వేధింపులు ఒక సిఏ స్థాయి వ్యక్తి ఇబ్బంది పెడుతుంటే మీ దృష్టికి తెచ్చినప్పుడు మీరు అతనితో చెప్పేటటువంటి ప్రయత్నం కానీ లేదులేండి చిన్న అబ్బాయి తప్పైపోయిందని అట్లా ఏమి మాట్లాడలేదు మీరు? ఆయనతో ఏం మాట్లాడలేదు. ఆయన ఆనంద్ గారిని తీసుకొని వచ్చినప్పుడే నాతో చెప్పారు, మీ వాడు మా వాడిని కొట్టాడు తెలుసా మీకు ఈ విషయం అని. చెప్పాడండి అన్నాను. ఇంకంతే, ఆయన ఆ విషయాన్ని పొడిగించలేదు, నేను పొడిగించలేదండి. ఆ బ్యాగ్ కోసం మాత్రం ఆ ఆనంద్ని ఇంట్లోకి పంపించి ఎతికిచ్చారండి. అప్పుడు కూడా బ్యాగ్ దొరకలేదు. మొన్న మా ఇంట్లో ఇల్లంతా వెతికారండి, ఎలాంటివి దొరకలేదు. వేపాలను కూడా బాబు దగ్గర మొత్తం సర్చ్ చేస్తారండి. ఆయన ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజ్ ఉంది, వెళ్ళిన సీసీ ఫుటేజ్ ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు సెర్చ్ చేసేప్పుడు మాత్రం నేను ఫొటోస్ వీడియోస్ ఏం తీయలేదండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత వీడియో తీసాము. ఇప్పుడు ఎట్లా మరి మీరు ఫర్దర్గా ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారు? మీ అబ్బాయికి న్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంది అనుకుంటున్నారా లేదా? అసలు ఎటు వెళ్ళి ఎటు రావాలో అనేది మాకేమి తెలియదండి వీటిని గురించి ఎప్పుడు కూడా. అది ఎవరిని కలవాలన్నా కూడా ఎటు నుండి అపాయింట్మెంట్లు దొరికే పరిస్థితి లేదండి. ప్రజా దర్బార్కి వెళ్దాం అనుకున్నాము, లోకేష్ గారిది కానీ సీఎం గారిది కానీ ఏమీ లేవని చెప్పారండి. ఇప్పుడైతే ఎవరొక మినిస్టర్ వస్తారు, వాళ్ళు చూస్తున్నారు, డైలీ ఉంటుందండి అని చెప్పారు. ఇంకా అది కూడా ఏం చేయాలో తెలియలేదండి. బాబుని కలవడానికని వెళ్ళినప్పుడు ఒక పక్కన ఎవరో ఒక ఆయన చెప్పారండి, మీరు ప్రెస్ మీట్ పెట్టుకోండి, మీరు ఇలా కాకపోయినా ఇప్పటి వరకు అసత్య ప్రచారం జరిగిపోయింది కదా, వాస్తవం ఏంటో ముందు తెలియనివ్వండి, ఆ తర్వాత మీరు సోమవారం అలా మీరు గ్రీవెన్స్లు అలా ఉంటాయి కదా అలా పెట్టుకోండి అని చెప్పారండి. ఇంకా ఆ గ్రీవెన్స్లోనే ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఆ తర్వాత రిమాండ్కి పంపించేటప్పుడు కానీ పోలీసు అధికారులు మీతో మాట్లాడారా? మీ అబ్బాయి దగ్గర ఇట్లా దొరికినాయమ్మా, అందుకోసం అరెస్ట్ చేస్తున్నామని కుటుంబ సభ్యులకి తెలియజేశారా మీకు? మాకు అసలు ముందు అరెస్ట్ అయినప్పుడు మాకు తెలియదండి. వాళ్ళు అంతకు ముందు రోజు 19వ తారీఖు 10:30-11 మధ్య వెళ్ళిన బాబు వెళ్తే 20వ తారీఖు మధ్యాహ్నం 1:30కో ఏమో నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందండి వాళ్ళ డాడీకి, మీ బాబు అరెస్ట్ అయ్యాడు అని. అప్పటి వరకు మాకు తెలియజేయలేదండి. అప్పుడు మేమేంటంటే ఇలా బాబుని పొద్దున్నే ఎవరో చూసారంటండి స్టేషన్లో, బాబు వాళ్ళ ఫాదర్కి ఆ మాట చెప్తే ఆయన వచ్చి నాకు చెప్పారు. ఇంక ఇద్దరం గబగబా అలానే వెళ్ళిపోయామండి. మీకు అంతకు ముందు పోలీసులు రావటం కానీ సెర్చ్ చేయటం కానీ లేకపోతే నోటీసులు రావటం కానీ ఇవి జరిగినాయి అంటున్నారు కదా, మీరు ఎవరిని అప్పుడు కలవాలి కానీ లేకపోతే ఎవరన్నా పోలీస్ అధికారులను కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కలుద్దామని కానీ లేకపోతే లీగల్గా వెళ్దామని ఏం ఆలోచన చేయలేదా? మేము ఇంత కక్షగా ఇంత దారుణంగా కేసులు పెట్టి ఇంత చేస్తారని ఆలోచన మాకైతే లేదండి. ఎందుకంటే బాబు దగ్గర ఉన్నాయన్నీ అఫీషియలే, అన్అఫీషియల్ ఏమీ లేవు. ఆ ధీమాతోనే మేము ఉన్నామండి.
అంటే గతంలో ఎవరినన్నా ఈ గన్నులు పెట్టుకొని బెదిరించడం కానీ, ఆకతాయిగా చేయటం కానీ, ఇలాంటి సంఘటనలు మీ దృష్టికి రావటం కానీ, అంటే మీరు ఇంట్లో ఉంటారు, అబ్బాయి బయటికి వెళ్ళి వస్తుంటాడు, ఎవరన్నా రావటం కానీ, చెప్పడం కానీ, ఇట్లా గన్నులతో ఆకతాయిగా ఉన్నాడని కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా గతంలో అసలు? అసలు ఎప్పుడూ లేదండి. ఉమ్, ఆ వెపన్స్‌ని కూడా ఎవరిని ముట్టుకోనివ్వరండి. ఉమ్, బాబు వస్తే ఆ బాక్స్ తీసుకెళ్ళి అక్కడ లోపల బీరువా పైన పెడతారండి. ఒక బాక్స్ 22, ఉమ్, ఇంకొక రైఫిల్ దాన్ని ఏమంటారో నాకు తెలీదండి. ఇక్కడ వెనక తగిలిస్తారండి. ఉమ్. మొన్న కొనుక్కున్నది ఒక చిన్న బాక్సు. ఆ ఉమ్. బాక్స్‌లో ఇంకా ఎవరో అది ఒక ఎప్పుడు క్యారీ అంటే తనతో పాటు క్యారీ చేస్తారా? అంటే ఇట్లా పెట్టుకోవడం. రీసెంట్‌గానే అండి అది కొనుక్కున్నది. అంతా 1 మంత్ కూడా అయిందో లేదోనండి. ఉమ్, దానికి కూడా డబ్బులు కావాలంటే ఉమ్. ఇప్పుడు అది అవకాశం వచ్చిందమ్మా తర్వాత కొనుక్కోవాలంటే ఇప్పుడు టైం ఎందుకు అది దానికి అసలు అది ఎందుకు తీసుకున్నారు ఆ రెఫిల్ అనేది, చిన్న రెఫిల్? రైఫిల్ అనేది ఇప్పుడు ఇంకా ఇంక ఇప్పటి నుంచి ఆట ఆడతానమ్మా నేను. మొన్నటిదాకంటే మన పరిస్థితి బాగాలేదు. అంటే ఇక నుంచి వ్యక్తిగత రక్షణ కోసమేనా లేకపోతే స్పోర్ట్స్ వెపన్స్ ఉన్నాయి కదండి. ఈ వెపన్స్ క్యారీ చేసుకెళ్ళేప్పుడు ఏదన్నా తనకి ఇబ్బంది అవుతుందేమోనని దానికోసమే 3వ వెపన్ తీసుకున్నాడండి. మా దగ్గర డబ్బులు లేకపోయినా కూడా నా తాళిబొట్టు బ్యాంక్లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చానండి నేను. అంటే దాంట్లో ఇప్పుడు ఆ వెపన్స్ మీరు చూసారా ఎట్లా ఉండే బుల్లెట్లు అనేది కానీ, ఇప్పుడు పోలీసులు ఏదైతే ప్రెస్ మీట్లో కానీ లేకపోతే పట్టుకున్నటువంటి బుల్లెట్లు చూపించినాయి మీకు తేడా కనిపిస్తుందా? తేడా కనిపిస్తుందండి. ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయండి. ఇవన్నీ ఉన్నాయండి బాబు కొనుక్కున్నప్పుడు. కానీ అక్కడికి వచ్చేప్పటికి మార్చేశారండి. అంటే ఎన్ని బుల్లెట్లు 6 బుల్లెట్లు మార్చారండి. బాబు దగ్గర ఉన్నాయే అవండి. మీరు అనుకున్నారా ఏంటి ఇట్లా మార్చారని? మరి అదే కదండి. ఇంకా ఏంటి ఇలా మార్చారంటే అది ఉద్దేశపూర్వకంగానే కదండి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు బాబుకి సీఏనే మార్చారా అని మీరు అనుకుంటున్నారా లేకపోతే? అంతే అండి. అంతే, ఇంకెవరికి ఏ అవసరం లేదండి. మామూలుగా అయితే ఇప్పుడు అసలు బాబుకి సెక్షన్స్ గురించి తెలుసు. అయితే డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసు. అన్నీ తెలుసు. వెపన్స్ గురించి తెలుసు. అన్నీ తెలిసినప్పుడు బాబు అన్అఫీషియల్గా ఉన్న బుల్లెట్స్ తీసుకొని ఎస్పీ గారి ఆఫీస్కి ఎలా వెళ్తారో చెప్పండి. అది వెళ్ళరు కదా అండి. ఇప్పుడు పోతా మనం ఏదన్నా పెద్ద గుంట వస్తుంది, అందులో దూకలేం కదా, పక్క నుంచి వెళ్తాం. కానీ అలాంటి అన్అఫీషియల్ పెట్టుకొని ఎస్పీ ఆఫీస్కి వెళ్ళేంత ఇదైతే లేదండి బాబు. మొత్తంగా ఈ కేసులో ఓన్లీ మల్లికార్జునరావు పాత్రే తప్పుగా అనిపిస్తుందా లేకపోతే పోలీసులు అందరూ కలిసి కక్షగట్టి కేసు పెట్టారనుకో? లేదండి, ఎవ్వరు కూడా అందరూ కూడా డిపార్ట్మెంట్లో మా వాడిని గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా విజయ్ చాలా మంచివాడు, ఏదన్నా హెల్ప్ కావాలంటే వెంటనే చేస్తాడు, విజయ్ చాలా మంచి అభిప్రాయమే ఉందండి పోలీసులందరికీ. ఒక మల్లికార్జున్ గారే అప్పటి నుంచి వాళ్ళ బాబుని కొట్టిన దగ్గర నుండి మాత్రమే కక్ష సాధింపు చర్యలు చేస్తానే ఉన్నారండి. ఫోన్లు చేసినా కూడా ఇలా అని, బాబు అంతా చేసినా కూడా అలా చేస్తా ఉన్నా కూడా, ఎన్ని అంటా ఉన్నా కూడా. మీరు ఇప్పుడు మీడియా ద్వారా మల్లికార్జునరావు గారికి ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఫర్దర్గా మళ్ళీ విచారణలు జరుగుతాయని మీరు భయపడుతున్నారు, లేకపోతే వేరే కేసులు పెట్టే అవకాశం, మీరు అతనికి ఏం చెప్పాలనుకుంటారు? ఇంకా ఇక్కడితో ఆపేసి ఇంకా ఇతరత్ర అన్నీ లేనిపోయినవి అన్నీ ఒప్పించకుండా ఇతర కేసులు పెట్టకుండా చూడమని కోరుకుంటున్నానండి నేను. ఇది ప్రధానంగా కూడా విజయ్ హర్షకు సంబంధించినటువంటి కేసులో చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే ఎస్పీ ఆఫీస్కి లొంగిపోవటానికి తన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఏవైతే లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయి వాటిని తీసుకొని వెళ్ళేటటువంటి సమయంలో అనాథరైజ్డ్గా ఉన్న బుల్లెట్లను ఎందుకు తీసుకొని వెళ్తారనే విధంగా ప్రధానంగా వాళ్ళైతే అడుగుతున్నటువంటి క్వశ్చన్. మరి పోలీసులు రిపోర్ట్లో రాసినటువంటి అంశాలు కూడా పూర్తిగా తారుమారు చేశారనే విధంగా బలవంతంగా, అంటే వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు విజయ్ పైన 3rd డిగ్రీ ప్రయోగం జరిగింది, మల్లికార్జున్ ఎస్బీసీఐ ఎవరైతే ఉన్నారో అతని పర్యవేక్షణలో జరిగిందనే విధంగా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, కంపల్సరీగా రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెట్టి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్ పొన్నికల్ నుంచి.